పోస్టర్ అయితే చూశారు కదండి, మన ఎస్ఎస్ రాజమౌళి వారణాసి. ప్రజెంట్ ఈ వారణాసి గురించి సోషల్ మీడియా మీదుగా ఒక ట్రెండింగ్ అయితే నడుస్తుంది. ఎందుకు ఇంత ట్రెండింగ్ నడుస్తుందంటే వారణాసి షూటింగ్ అప్డేట్. రీసెంట్ గా మన రాజమౌళి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ లోని రాజమౌళి గారు వారణాసి షూటింగ్ గురించి అయితే కంప్లీట్ గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ డేటా గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే వారణాసి. మన రాజమౌళి గ్రేట్నెస్ అనేది వారణాసితో మరి మెట్టు అయితే ఎక్కుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా అయితే రాజమౌళి గారు అయితే ఈ వారణాసి చిత్రాన్ని అయితే తీస్తున్నాడు. ఎందుకంటే తన ముందు తీసిన చిత్రాలు బాహుబలి, RRR అవి మంచి సక్సెస్ అనేది పాన్ ఇండియా వేజ్ గా సాధించాయి. కాబట్టి అంతటి చిత్రాల కంటే మంచిగా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ వారణాసి చిత్రాన్ని అయితే మన రాజమౌళి గారు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ రాజమౌళి గారి వారణాసి మూవీ వచ్చేసి రిలీజ్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 2027 అయితే గతంలో ప్రకటించడం అయితే జరిగింది. మరి ఈ టయానికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటే అవుతుందనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వారణాసి మూవీలోని వచ్చేసి మన మహేష్ బాబు హీరో గాను, అలాగే ప్రియాంక చోప్రా హీరోయిన్ గాను, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు విలన్ గాను అయితే ఈ సినిమాలు అయితే చేయడం జరుగుతుంది. రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ రాజమౌళి గురించి. ఫస్ట్ రాజమౌళి కంటే ముందు మహేష్ బాబు గారు అంటే ప్రతి సినిమా కూడా ఆయన 6 months లో అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ఎందుకంటే ఆయన గత చిత్రాలు చూసుకోండి, ఏ సినిమా ఆయన షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 6 నెలల కంటే ఎక్కువ అయితే ఆయన పనిచేయడానికి అయితే ఇష్టపడ్డాడు. ఎందుకంటే లెందీ సినిమాలు అయితే ఆయన తీయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఫస్ట్ టైం రాజమౌళి కోసం అయితే ఈ వారణాసి కోసం ఆయన 2 years అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా అద్భుతమే. కానీ మన జక్కన చెక్కిడికి ఇంకా టైం అయితే పెడతదని అయితే అందరూ అనుకున్నారు. అక్కడ అయితే ప్రజెంట్ రాజమౌళి దారిలోకి మహేష్ బాబు గారు వెళ్తారు అని కొంతమంది అనుకున్నారు. ఇప్పుడైతే జరుగుతుంది ఏంటంటే మహేష్ బాబు దారిలోకి రాజమౌళి గారు అయితే వచ్చారండి. అవునండి, ఎందుకంటే రాజమౌళి గారు ఏప్రిల్ 2027 వారణాసి అని రిలీజ్ డేట్ ప్రకటించారు. జనరల్ గా మన రాజమౌళి గారు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు, మారుస్తుంటారు, ఇది కామన్. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కానీ రిలీజ్ డేట్ అయితే మిస్ అవ్వదంటండి. ఎందుకంటే రాజమౌళి గారే స్వయంగా చెప్పారు షూటింగ్ అనేది మేజర్ పోర్షన్ అనేది కంప్లీట్ అయ్యిందంట. అలాగే భారీ ఫైట్ సీక్వెన్సెస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ చిన్న బిట్లు అయితే ఉన్నాయి. ఈ వారణాసి చిత్రంలోని కొన్ని మూవీ క్లిప్స్ మాత్రమే ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉన్నాయంటండి. అవి వచ్చేసి దసరాకి కానీ లేకపోతే అక్టోబర్ 1st week కానీ కంప్లీట్ గా అయితే సినిమా అనేది కంప్లీట్ చేస్తారంట. ఎందుకంత త్వరగా కంప్లీట్ చేస్తారంటే ఖచ్చితంగా ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే రాజమౌళి గురించి చెప్పవసరం లేదు కదా, ఆయన ఏ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత 6 months అనేది టైం తీసుకుంటాడు. ఎందుకంటే ప్రమోషన్స్. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అంటే ప్రమోషన్సే. ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రమోటింగ్ చేస్తాడు సినిమాని. ఆ సినిమా అనేది ప్రేక్షకులకు అందరికీ కూడా చేరుకుంటుంది. ప్రజెంట్ వారణాసి కూడా అక్టోబర్ కంప్లీట్ చేసి ఆ 2 నెలలు తర్వాత 4 నెలలు మొత్తం 6 నెలలు కూడా ఓన్లీ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ లో అయితే ఆయన రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎడిటింగ్ వచ్చేసి 1 month అలా ఉంటుంది, మిగతాదంటే ప్రమోషన్స్కే. ఎందుకంటే రాజమౌళి గారు మన తెలుగుతో పాటు పాన్ ఇండియా వేజ్ గా భారీ ఈవెంట్లు పెడతారు. అలాగే ఈసారి వచ్చేసి అయితే ఇంటర్నేషనల్ వేగా ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మన RRR తో ఆస్కార్లో పేరు వచ్చింది కాబట్టి గట్టిగా ప్రచారం అయితే ఉంటది. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి గారు అయితే ప్రజెంట్ అయితే ఈ సినిమాని అయితే షూటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తున్నారు. మరి ఇది నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే రాజమౌళి గారు ఏ చిత్రాన్ని చూసుకున్నా ఆయన మినిమం చూసుకుంటే 3 years పడుతుంది. కానీ మహేష్ బాబు గారు డేట్స్ ఎక్కువ ఇచ్చినా మాత్రం రాజమౌళి అది ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేస్తున్నాడు. ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అనుకున్న టయానికి వస్తుందంటే చాలా మంచి విషయం. అది ఏప్రిల్లోనూ మంచి కలిసి వచ్చే రోజులు అయితే అప్పుడు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా గురించి అప్డేట్స్ అయితే ఒక 2 months తర్వాత ఇంకా ప్రతి వీక్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ప్రెజెంట్ రాజమౌళి అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రావడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే హాలిడే ట్రిప్ లో అయితే ఉన్నారు మహేష్ బాబు గారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం పార్ట్ ఉంది, ఆ పార్ట్ కంప్లీట్ చేసేసి సినిమా అనేది ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇదండి రాజమౌళి వారణాసి గురించి అప్డేట్. ఇలాంటి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.